బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్లో ఒక పబ్పై అర్ధరాత్రి పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. రాత్రి పోలీసులు ఆకస్మిక దాడిలో కీలక విషయాలు బయటపడ్డాయి. కస్టమర్లను ఆకర్షించడానికి ఆ పబ్లో ముంబై నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి అసభ్య నృత్యాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో 17 మంది అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పబ్ ఓనర్తో పాటు పలువురు కస్టమర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ పబ్ గురించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి పెట్రిషా అందిస్తారు. పెట్రిషా, ఏ పబ్పై పోలీసులు దాడి చేశారు, ఎటువంటి కేసులు నమోదు చేశారు? మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. వైల్డ్ హార్ట్స్ పబ్పై అధికారులు దాడి చేశారు. రాత్రి ఈ పబ్లో అసభ్యకర నృత్యాలు చేయిస్తూ ఉండటంతో పోలీసులు దాడి చేసి 17 మంది అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. పబ్కి ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఆ పబ్లో అసభ్యకర నృత్యాలు చేయిస్తూ కస్టమర్లను ఆకర్షించే పనులు చేస్తూ ఉన్నారు. దీంతో పోలీసులకు ఆ విషయం తెలిసి ఒక్కసారిగా ఆకస్మిక దాడులు చేశారు. డాగ్ స్క్వాడ్ని కూడా తీసుకొచ్చి, అంటే అక్కడ ఏమన్నా డ్రగ్స్ కూడా పార్టీ నిర్వహిస్తున్నారా, ఆ పబ్లో డ్రగ్స్ కూడా ఏదైనా అందుబాటులో ఉంచుతున్నారనే విషయాల గురించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. రెండో బాక్స్లో మనం చూడవచ్చు, అమ్మాయిలతో అసభ్యకర నృత్యాలు చేస్తున్న పబ్ ఇది. వైల్డ్ హార్ట్స్ పబ్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. పబ్పై రాత్రి పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. పబ్ కల్చర్ విపరీతంగా పెరుగుతోంది. దీనిపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఈ పబ్ కల్చర్కి ఎక్కువగా యువత ఎడిక్ట్ అయిపోతూ ఉన్నారు. వీకెండ్ వచ్చిందంటే చాలు ఎక్కువగా ఇంతకుముందు వెళ్ళడం అనేది ఒక రకమైన అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు పబ్లకు వెళ్ళటం అనేది చాలా పరిపాటిగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సో చాలామంది దాన్ని కొంతమంది తప్పుపడుతూ ఉంటారు, కొంతమంది తప్పేంటి అనే వాళ్ళు కూడా అంటూ ఉంటారు. సో దాని గురించి కంటే పబ్బుల్లో ఏం జరుగుతుంది అన్న దానిపైన ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. పబ్బుల్లో యువకులను ఆకర్షించడానికి కొంతమంది అమ్మాయిలను తీసుకొచ్చి పబ్ బయట ఉంచుతారు. వాళ్ళతో డబ్బులు మాట్లాడుకొని ఆ యువతులను పబ్లోకి తీసుకువెళ్ళి వాళ్ళు డాన్సులు చేస్తూ ఉంటుంటారు. ఈ రకమైన వ్యాపారం కూడా నడుస్తూ ఉంటుంది అనే విమర్శలు ఉన్నాయి. అలా జరుగుతున్న ఘటనలపై దాడులు చేసి వాళ్ళని అరెస్ట్ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో చైతన్యపూర్లో ఉంటుంది ఈ పబ్. చైతన్యపూర్లో వైల్డ్ హార్ట్ పబ్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఈ పబ్పై రాత్రి ఆకస్మిక దాడులు చేయడంతో 17 మంది అమ్మాయిలను ముంబై నుంచి తీసుకొచ్చి అసభ్యకర నృత్యాలు చేయిస్తున్న విషయం బయటకు వచ్చింది. ముంబై అమ్మాయిలతో అసభ్యకర నృత్యాలు చేయిస్తూ యువకులను ఎక్కువగా ఆకర్షిస్తున్నారు. అక్కడ అసభ్యకర నృత్యాలు చేస్తున్నారు. ఎక్కువ మంది అమ్మాయిలు వస్తూ ఉన్నారనే విషయం తెలిసి ఎక్కువ మంది ఆ పబ్కు వెళ్తారు అని నిర్వాహకులు ఆశించారు. అందులో భాగంగానే అమ్మాయిలను ఎక్కువగా తీసుకొచ్చి అక్కడ నృత్యాలు చేస్తూ ఉండటంతో ఎక్కువ మంది ఆ పబ్కి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఆకస్మిక దాడి చేసి పోలీసులు పబ్ ఓనర్తో పాటు పలువురు కస్టమర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. 17 మంది అమ్మాయిలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పెట్రిషా, ఈ దాడులకు సంబంధించి వైల్డ్ హార్ట్ పబ్లో జరుగుతున్న విషయాలకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? హైదరాబాద్ చైతన్యపురి ఒక పబ్ ఏదైతే అశ్లీలమైన డాన్సులు ఎదుగుతూ విచ్చలవిడిగా డాన్సులు చేశారు. ఈ సమయంలో పక్క ప్లాన్ తో పోలీసులు రైడ్ చేసి పూర్తిగా తాట తీశారని కూడా తెలుస్తుంది. మరోవైపు వైల్డ్ హార్ట్ పబ్ పైన అర్ధరాత్రి తనిఖీలు చేశారు పోలీసులు. ఒకవైపు ఎస్ఎస్పీ పోలీసులు, చైతన్యపురి పోలీసులు కలిసి అని కూడా పూర్తిగా తెలుస్తుంది. మరోవైపు కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి ముంబై నుంచి వచ్చిన మహిళలు ఎవరైతే ఉన్నారో యువతలు వాళ్ళందరితో కూడా సెమీ నూడ్ డాన్సులు చేపిస్తున్నారు. ఒకవైపు వైల్డ్ హార్ట్ మేనేజ్మెంట్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేనేజ్మెంట్ తో పాటు 17 మంది యువతులను కూడా అదుపులోకి తీసుకుని వీళ్ళందరికీ డ్రగ్స్ టెస్టులు చేయడం, ఆ తర్వాత బ్లడ్ శాంపుల్స్ అన్ని కలెక్ట్ చేయడము. ఒకే వైపు అంటే సడన్ ట్రైన్స్ అనేది కూడా ప్రస్తుతం అందరినీ కలిసి ఒకవైపు ఆందోళన గురి చేసినట్టుగా తెలుస్తుంది స్థానికంగా ఉన్న వాళ్ళకి. మరోవైపు లోపడున్న వాళ్ళని కూడా 17 మెంబర్స్ మహిళలను అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో పాటు నిర్వాహకులు మేనేజ్మెంట్ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. కొంతమంది పబ్లిక్ ఎవరైతే అశ్లీలమైన డాన్సులకి ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో వీళ్ళందరూ ఉన్నారని కూడా తెలుస్తుంది. అశ్లీలంగా డాన్సులు చేస్తూ కస్టమర్ ని అట్రాక్ట్ చేసి కస్టమర్ తో ఎక్కువ బిల్లులు చేయడం, ఆ తర్వాత మేనేజ్మెంట్ కూడా ఒకవైపు 5,000 రూపాయలు వాళ్ళు జెన్యూన్ గా బిల్లు చేస్తే వీళ్ళు మాత్రం 10,000కు బిల్లు చేసినట్టు రాయడాలు, అశ్లీలంగా డాన్సులు చేయడాలు, టేబుల్ కి ఒక మహిళని పెట్టడాలు, సుమారుగా ఒక 20 టేబుల్స్ ఉంటే ఒక్కొక్క టేబుల్ కి ఒక్కొక్క మహిళని పెట్టడం, ఇటువంటివి చేయడం, కస్టమర్స్ అట్రాక్ట్ చేయడం, అశ్లీలమైన సెట్టింగ్స్ తో
లో డాన్సులు చేయడము, అబ్యూసివ్ ఇన్ఆపరేట్ వేలో డాన్సులు చేయడం, అదే కాకుండా యువకుల పైన పడడాలు, ఇష్టం వచ్చినట్టు న్యూసెన్స్ క్రియేట్ చేయడాలు, పబ్లిక్ న్యూసెన్స్ కూడా అవుతున్నట్టు కూడా స్థానికంగా ఉన్న వాళ్ళు చెప్పారు. వైల్డ్ హార్ట్ పబ్ యాజమాన్యాన్నంతా కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురు కస్టమర్స్ ని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ప్రస్తుతం డ్రగ్స్ టెస్ట్ అయితే కొనసాగుతుందని కూడా తెలుస్తుంది. నిన్న రాత్రి అర్ధరాత్రి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతం అదుపులోకి ఉన్నారు. ఒకవైపు ఎవరైతే మొదట దొరికారో వాళ్ళందరికీ కూడా 41A నోటీస్ ఇచ్చి పంపించేస్తారు. రెగ్యులర్ గా ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వేరే వేరే పబ్స్ లో కూడా మహిళలు ఆ కస్టమర్స్ అట్రాక్ట్ చేస్తూ వేరే పబ్ కేసులో కూడా దొరికారో ఖచ్చితంగా వాళ్ళకి శిక్షపడే అవకాశాలు ఉన్నట్టు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటీవల కాలంలో ఏరియాకి ఒక పబ్ అనేది ఏర్పడింది. దాంట్లో ప్రధానంగా ఇతర స్టేట్ అమ్మాయిలని తీసుకురావడాలు, దాని తర్వాత వాళ్ళకి శాలరీ బేసిస్ గా మీకు డబ్బులు ఇస్తామని మొదట చెప్పడం, దాని తర్వాత 20,000 ఇస్తాం, 15 ఇస్తాము అని చెప్పడం, దాని తర్వాత అశ్లీలమైన డాన్సులు వాళ్ళతో చేపియడాలు, డ్రెస్సులు కూడా వీళ్ళే కొనిచ్చి ఇవ్వడం. అంటే ఏదైతే మోడర్న్ డ్రెస్సెస్ ఉంటాయో కొంచెం ఆ డ్రెస్సెస్ అంతా కూడా వీళ్ళే కొని ఇవ్వడం, దాని తర్వాత అమ్మాయిలని బలవంతంగా కొంతమంది ఉద్యోగాలు ఇస్తారంటూ కూడా వేరే స్టేట్ నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నారు. మరి కొంతమంది మాత్రము ఇష్టపూర్వకంగా చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పబ్లిక్ న్యూసెన్స్, అదే పాటు కస్టమర్ ని ఆకర్షించుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లూటీ చేస్తున్నారని పూర్తిగా తెలుస్తుంది. రైట్ బెట్రిషా, చైతన్యపూర్లో ఒక పబ్ పై పోలీసులు దాడి చేసి 17 మంది అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. పబ్ ఓనర్తో పాటు పలువురు కస్టమర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. వైల్డ్ హార్ట్ పబ్లో ఈ దాడులు కొనసాగాయి. వైల్డ్ హార్ట్ పబ్ నిర్వాహకులు ముంబై నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఇక్కడ యువకులను ఆకర్షించడానికి వాళ్ళతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళతో అశ్లీల నృత్యాలు చేయిస్తూ ఎక్కువ బిల్ చేసే విధంగా